అపోస్తల కార్యం 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చదువుదాం. ఎవరన్నా తెలుగులో చదవండి. ఓకే బ్రదర్. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా. అది 8వ వచనం. అది 8వ వరకు చాలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, దేవా, మాకు ఇచ్చిన సమయానికి వందనాలు దేవా. సన్నిధికి వస్తున్నాం దేవా. మరి ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ సకాలంగా వచ్చినందుకు వందనాలు, దీవించండి. ఇంకా ఎవరైతే ఇంకా రావాల్సినదో వాళ్ళందరితో మీరు మాట్లాడి సకాల సమయంలో తీసుకొని వేడుకుంటున్నాను దేవా. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాయం చేయండి దేవా. నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యం మాకు ఇమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీ మనను మాకు ఇమ్మని వేడుకుంటున్నాం. ఎవరు కూడా ఇక్కడ నుంచి దేవా ఖాళీగా వెళ్ళకుండా ప్రతి ఒక్కరితో దేవుడు మాతో మాట్లాడిన ఆ యొక్క విశ్వాసం, ఒక తండ్రి యొక్క తీర్మానం నెమ్మదితో వెళ్ళడానికి సాయం చేయండి దేవా. పరిశుద్ధాత్మతో నూతనంగా అభిషేకించమని వేడుకుంటూ మాతో ఉంటూ మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం పోయిన వారం 3వ అధ్యాయం చూసినప్పుడు పేతురు పెద్ద ఒక ప్రసంగం చేసినాడు. కారణం ఏంటంటే, ఇశ్రాయేల్లో టెంపుల్లో, ఆలయంలో పుట్టుకతో కుంటివాడు బ్యూటిఫుల్ గేట్ దగ్గర అడుక్కుంటున్నప్పుడు దేవుడు కనికరించి తన కాళ్ళనిచ్చి వాళ్ళందరూ మందిరంలో వెళ్ళి ఆరాధించొచ్చినాక ఈ విషయము ఫారసీ సద్దీకులకు వీళ్ళకు చాలా కలవరపరిచి ఈయన బోధించేదా వరకు వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే బోధించాలన్నా కూడా ఒక క్వాలిఫికేషన్ ఆ రోజుల్లో కావాలి. నువ్వు ఎక్కడ చదివినా ఏంటి, నీ గురువు ఎవరు, నువ్వు ఏ స్కూల్లో చదివినా అని కావాలి వాళ్ళకు. అవన్నీ లేదంటే ఇష్టం వచ్చినట్టుగా ఆలయ ప్రాంతంలో మాట్లాడడానికి అవకాశం లేదు. పేతురు మాట్లాడిన వెంటనే ఇక్కడ పేతురు మాట్లాడిన వెంటనే 4వ అధ్యాయం మొదలైన వారు ప్రజలతో మాట్లాడుతుండగా, ఇంకా మాట్లాడుతుండగానే ఇప్పుడు వచ్చేసినారు ఎవరు? ప్రీస్ట్, అక్కడున్న ప్రీస్ట్ వాళ్ళు, తర్వాత భటులు, కెప్టెన్, తర్వాత సద్దూకీయులు, ఫారసీయులు, వీళ్ళందరూ వచ్చేసినారు. వచ్చేసి వీళ్ళంతా ఎవరు అంటే ఈ 3 గ్రూప్ వాళ్ళు, సోల్జర్స్ వాళ్ళు వచ్చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత ఫారసీయులు, సద్దూకీయులు వచ్చేసి 2 గుంపుల వాళ్ళు. ఒకరేమో ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒకరేమో ఎక్కువగా యాజకత్వం అంటారు, ఒకరేమో ఎక్కువగా లాని మెయింటైన్ చేసేవారు. లేకపోతే లాలో ఏమన్నా తరబీదు ఉందా, లేకపోతే స్క్రిప్చర్స్ లో ఏమన్నా చేంజ్ ఉందా. తర్వాత సన్హెద్రిన్ గ్రూప్ లో ఇది మోస్ట్లీ సదుకీలు ఎక్కువగా ఇందులో ఉంటారు. సో ఈ 2 గుంపులు ఇక్కడ ఉన్నారు. కెప్టెన్ కూడా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే అందరూ వచ్చేసినారు. ఏంటంటే ఇది మామూలు విషయం కాదు. ఒక కుంటివాడు లేచి పరిగెత్తు ఆలయంలో ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు అడుగుతున్న వ్యక్తి ఎవరు చేయలేని ఒక పని వీళ్ళు చేసినారు. కాబట్టి
వీళ్ళకు ఏ ఏ విధంగా చేసినారు అనేది ఇది ఆ ఏం మాట్లాడుతున్నారు ఏ లేఖనాల ప్రకారం వీళ్ళ బోధ ఏంటి అంటే ఈ వచనంలో క్లియర్ గా ఉంది. జీసస్ రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్ అంటే యేసు ప్రభు తిరిగి లేచినాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇమ్మీడియట్ గా వాళ్ళని పట్టుకున్నారు, బలాత్కారముగా పట్టుకొని 3వ వచనంలో. ఆ ఎందుకు బలాత్కారంగా ఎందుకు పట్టుకున్నారంటే వీళ్ళు ఎక్కడ పారిపోతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ పర్సిక్యూషన్ ఇది ఎట్లా అంటే రోలర్ కోస్టర్ లాగా, మనం స్లైడ్ లో చూస్తున్న రోలర్ కోస్టర్ లాగా ప్రభులో మనం సాక్షిగా ఉంటూ ప్రభు గురించి ఆయన మరణం, భూస్థాపన, పునరుద్ధాత్మన, రిజరక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ ఏ స్థలంలో అయినా సరే ఇది యెరూషలేములో హాట్ స్పాట్. ఇది టెంపుల్లో, ఈ టెంపుల్లో ఉంటూ వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు వీళ్ళకి జీర్ణమైతే లేదంటే రెండో విషయం, ఇదే గ్రూప్ యేసు ప్రభుని చంపిన వాళ్ళు. అరే ఆయన చంపినాం, ఆయన ఒక పాపులారిటీ ఎక్కువగా పెరుగుతుంది, రోమియో సామ్రాజ్యం వచ్చేసి మమ్మల్ని అంతా తీసుకొని వెళ్ళిపోతారని ఒక భయము, మా పొజిషన్స్ పోతాయి, ప్రజలంతా ఇంకెవరు ఇక్కడికి రారు, యెరూషలేం చేయబడుతుంది, అది ఏవేవో వాళ్ళు ఊహాగానాలు అనుకుంటూ. కానీ ఈయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు, ఆయన ఈ లేఖనానుసారంగా వచ్చినాడు, ఈ లేఖనాన్ని సంపూర్తిగా చేస్తున్నాడు, అవి చూస్తలేరు వాళ్ళు. బై ఇమోషనల్, ఫిజికల్ ఇవిగా చూస్తున్నారు. చంపిన వెంటనే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాని విషయమే ఇంకొక వాళ్ళు వచ్చి మామూలుగా మాట్లాడితే ఏదో తన్ని వెళ్ళగొట్టేయచ్చు. కానీ ఇక్కడ ఒక గొప్ప కార్యం చేసినారు వీళ్ళు. కుంటి వాడిని లేపినారు. అది వీళ్ళకు ఇంకా అంటే వీళ్ళని ఎట్లయినా మనం పట్టుకోవాలి. సో మనం ప్రభు గురించి మాట్లాడి ప్రభు మిరాకిల్స్ చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనం రోలర్ కోస్టర్ లో పైన ఉన్నలాగా. కానీ ఇమ్మీడియట్ గా అక్కడ సాతానుడు కూడా ఉంటాడు, వీళ్ళని ఎట్లని కింద పడగొట్టాలి. ఈ లోక సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4 ఉంది. ఏం చేసిన వాళ్ళందరూ కళ్ళల్లో గుడ్డి వాళ్ళని చేసేసింది. ఇమ్మీడియట్ గా ఏం చేస్తుంది, వాళ్ళని ప్రలోభిస్తుంది, అంటే ప్రేరేపించి వీళ్ళని పోయి కొట్టండి, కొట్టండి, తిట్టండి, ఎల్లపట్టేయండి. ఆ ఒక పర్సిక్యూషన్ వచ్చేప్పుడు మనం ఏమైతుందంటే రోలర్ కోస్టర్ కింద వస్తుంటాం, పైన ఉన్నాం, కింద వస్తాం. మళ్ళీ దేవుని గురించి నిలబడుతూ వాక్యం చెప్తూ మనం ధైర్యంగా ఉంటే మళ్ళీ పైకి వెళ్తాం, కానీ మళ్ళీ కింద వస్తాం. ఇది 100% క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్స్ క్రైస్తవులు ఎప్పుడు అనుకోవద్దు మనం ఎప్పుడు పైనే ఉంటాం అనేసి. అది చాలా తప్పు. కిందనే ఉంటాం, పడిపోయినాం, దేవుడు మర్చిపోయినా, అది కూడా తప్పు. మనం పైన ఉంటాం, కింద అవుతుంటాం, పైన ఉంటే కింద. అయితే ఔరంగాబాద్ లో ఒక ఇసురాయి, ఆ రోజుల్లో గోధుమని పిండి చేయడానికి 5,000 మంది చేయడానికి అంటే ఎంత అవుతుంది అని చెప్పి ఆ రోజుల్లో ఒక ఇంజనీర్ వచ్చేసింది. ఏంటంటే రోలర్ కోస్టర్ లాగా నీళ్ళని చాలా సంవత్సరాల క్రితం అది పైప్స్ నుంచి తీసుకొస్తూ కింద వస్తూ పైకి వేస్తూ చేస్తూ ఉంటే చివరికి వచ్చేవారికి ఏమవుతుందంటే అది ప్రెషర్ చాలా ఎక్కువైపోయి ఆ వచ్చే వాటర్ ప్రెషర్ ఫోర్స్ తో దాని కింద ఉన్న ఒక ఫ్యాన్ లాగా ఉన్నది, దాన్ని కొడుతూ ఉంటే అది తిరుగుతూ ఉంటుంది. పైన ఆ రాయి అది అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడు గోధుమలు అందులేస్తే పిండి అవుతుంది. అంటే చివరికి వచ్చే ప్రెషర్, అంటే నువ్వు ఎంత పైకి పోతున్నావో మళ్ళీ కింద వస్తావో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇంకా పైకి పోతావు. అంటే సాతాను కింద తీసుకురావాలని ఎంత ట్రై చేసినా మళ్ళీ నువ్వు పైకి పోతావు. అర్థం చేసుకోండి, ఎంత కింద వస్తావో మళ్ళీ అంతకన్నా పైనకి పోతావు. సో నువ్వు ప్రతి పర్సిక్యూషన్ వచ్చినప్పుడు నువ్వు ఏమవుతావు అంటే స్ట్రాంగ్ అవుతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ప్రతిసారి నువ్వు దేవుని సాక్ష్యంగా ఉన్నప్పుడు పర్సిక్యూషన్ ఖచ్చితంగా వస్తుంది. నంబర్ 2, పర్సిక్యూషన్ వచ్చినప్పుడు కుంగిపోతాం. కుంగిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు, మళ్ళీ లేవనెత్తాడు. లేవనెత్తినప్పుడు బలంగా లేవనెత్తాడు.
మళ్ళీ కింద సాతాను గుంజడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ మనం బలంగా వస్తాం. అంటే మనం పర్సిక్యూషన్ ద్వారాగా ఏమవుతాం అంటే దినదినము బలపరుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, దినదినము బలపరుస్తూ ఉంటాం. నా ఇంట్లో నన్ను ప్రతిరోజు కొట్టేవాళ్ళు. స్టార్టింగ్ లో ఎప్పుడో ఒకసారి కొట్టేవాళ్ళు. వీడు ఇంటర్లే అనుకున్నారు. కానీ నేను బైబిల్ ఇంకా చదువుతున్నాను, నేను ఇంకా మందిరానికి రెగ్యులర్గా వెళ్తున్నాను. తర్వాత వాళ్ళు అది ఇంక్రీజ్ చేసినారు. 15 రోజులకు ఒకసారి, 7 రోజులకు ఒకసారి, ప్రత్యేకంగా సండే పోవద్దనేసి. తర్వాత వాళ్ళు ఎంతగా నన్ను పర్సిక్యూషన్ చేస్తున్నారో అంతగా నాకు ఇంకా బలం, ధైర్యం, దేవుడు నాతో ఉన్నాడు. నేను ఇంకా ప్రాక్టికల్ గా దేవుడు నాతో ఉన్నాడా లేదా నిరూపించడానికి నేను ప్రయాసపడేటోని. దేవా నువ్వు నాతో ఉన్నావా, నువ్వు నాకు చూపించి. ఎంత క్లోజ్ అంటే పర్సిక్యూషన్ లో ఉన్నంత క్లోజ్నెస్ నీకు మామూలు రోజులు ఉండదు. ఒకసారి మా తండ్రి నా తల జుట్టు పీకుతా ఉన్నాడు. అయితే నేను ప్రార్థన చేసిన, ప్రభా నువ్వు నాతో ఉన్నావా, ఉంటే చాలు చెప్పు అంటే లోపల ఒక మెల్లని స్వరం, నీ తల వెంట్రుకలో నేను లెక్క పెట్టినాను, నువ్వు భయపడకు. నాకు ఆ వాక్యం ఉందని కూడా నాకు తెలియదు. ధైర్యంగా మా డాడీ నా ఏం చేస్తే చేసుకోని ఆ ధైర్యం చేసి మా నాయనే కూర్చుండిపోయింది. బలపరుస్తా ఉంటావు, గుర్తుపెట్టుకోండి. పర్సిక్యూషన్ వచ్చినప్పుడల్లా బలపరుస్తూనే ఉంటాడు దేవుడు. ఇంకా ముందుకెళ్తే వాక్యం వినిన వారు అనేక నమ్మిరి. ఇప్పుడు పర్సిక్యూషన్ అవుతుంది, అందరూ పర్సిక్యూషన్ దిక్కు చూస్తలేరు. అరే పేతుర్ని, వీళ్ళ లీడర్ని, వీళ్ళని పట్టేసినారు, వీళ్ళు ఇంకా ఇంకేమైతుంది, మనం ఇంకెళ్ళిపోదాం అని వాళ్ళు చూస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అనేకులు నమ్మిరి. ఇందులో మెయిన్ గా పురుషులు. ఇప్పుడు ఈ స్లైడ్ లో చూస్తే పర్సిక్యూషన్ కొత్త ఏం కాదు. ఈ 3-4 days బ్యాక్ కూడా మనం ఒక పర్సిక్యూషన్ చూసినాం, హతసాక్షి. ఇదేం కొత్త ఏం కాదు. ఎప్పుడెప్పుడు ఇలాంటి జరుగుతాయో, నేను ఈ యొక్క మెసేజ్ ఒక లాస్ట్ సండేనే నేను ప్రిపేర్ చేసి పెట్టిన. నాకు తెలీదు ఈ వీక్ లోనే ఒక హతసాక్షి అయితే అనేసి. ఎప్పుడెప్పుడు హతసాక్షి అవుతుందో అప్పుడప్పుడు దేవుని పని ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక రివైవల్ వస్తుంది. సో మనం కుంగిపోవాల్సిన అవసరమే లేదు. రెండోది, అక్కడ ఇన్న వాళ్ళందరిలో మెనీ యాజ్ బీన్ యాడెడ్. ఎంతమంది అంటే 5,000. మనం 2వ అధ్యాయంలో ఏం చూసినాం, 3,000. 3,000 అంటే ఇప్పుడు టైంలో 30,000 మంది. మళ్ళీ 5 అంటే సుమారుగా 50,000-60,000 మంది. అంతమంది వీళ్ళంతా చూస్తున్నారు ఒక్క విషయం మీద, అదేంటి, సాక్ష్యం విషయం మీద. అరే ఇంతమంది మారిపోయినారు ఏంటి, వీళ్ళకు అర్థమవుతుంది. 50,000-60,000 మంది దేవుళ్ళు వచ్చినారు. చాలా గంభీరమైన విషయం ఇది. సో ఒక్క కార్యం ఏం జరిగింది, స్వస్థత పరచబడింది. ఎలాంటి స్వస్థత, మామూలుగా కాదు, అది ఇంపాసిబుల్ థింగ్. సో నీ జీవితంలో కూడా ఎప్పుడైనా దేవుడు ఒక తరుణం ఇస్తాడు. ఇంపాసిబుల్ థింగ్ ని నువ్వు ఎవ్వరు ఊహించలేరు. కానీ నువ్వు దేవుని గురించి నిలబడితే దేవుడు నీకు ఆ కార్యం చేస్తాడు. చేసినప్పుడు నువ్వేం చేయాలి, చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. చెప్పలేదు అనుకో, దేవుణ్ణి మనం అవమానపరిచినట్టయితాం. చెప్పిన వెంటనే ఏమొస్తుంది, పర్సిక్యూషన్ వస్తుంది. 4వ వచనంలో 5,000 మంది వాళ్ళు జతపరచబడినారు. 6వ వచనంలో చూస్తే మనం ఏముంది ఇక్కడ అంటే, ఇంకోటి 6వ వచనం ముందు పర్సిక్యూషన్ ఏ లెవెల్ గా ఉంటది, ఎందుకు వస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా తెలుగులో అన్నవారు చదవండి. సత్యము నీ వాక్యమే మళ్ళీ చదవండి. సత్యమందు వారిని నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని
ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. పర్సిక్యూషన్ జరిగినప్పుడు ఎందుకు పర్సిక్యూషన్ వస్తాయంటే నువ్వు సత్యం చెప్తున్నావు కాబట్టి. సత్యాన్ని కాకుండా నువ్వు ఏదైనా చెప్పు, ఎవరు నేను పట్టించుకోరు. ఎందుకంటే ఈ భూలోక దేవుడు ఏం చేస్తున్నాడు, సాతానుడు అంటే ఎవరిని కూడా పోవద్దు, ఆయన చేతిలో నుంచి ఎవరు పోవద్దు. యేసు ప్రభుని టెంప్ట్ చేసేటప్పుడు కూడా మూడో టెంప్టేషన్ అప్పుడు సాతానుడు ఏమంటాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే, నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నేను ఇస్తా, నీకు ఇచ్చేస్తా. ఇవన్నీ ఏంటి? రాళ్ళు రప్పలు, చెట్లు, జంతువులు కాదు, ఈ మనుషులంతా నా చేతిలో ఉన్నారు. ఎప్పటి నుంచి? ఆది కాండం 3వ అధ్యాయం నుంచి నా చేతిలో ఉన్నారు, వీళ్ళందరినీ నేను నీకు ఇచ్చిస్తా. సో సాతానుడు ఒక్కడు కూడా బయటపోవడానికి ఇష్టం ఉండదు. ఆది కాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తే సాతానుడు వీళ్ళందరినీ ఎట్లా ఆయన చేతికి తీసుకున్న ఆదాం అవ్వనంటే అబద్ధం ద్వారా. సో సాతానుడికి ఒక క్వాలిటీ ఏంటంటే, ఆయన ఒక నేచర్ ఏంటంటే అబద్ధం. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినావు అనుకో, అబద్ధాన్ని ఎవరు నమ్మరు కదా, వెళ్ళిపోతారు కదా. ఒక్క నిజం చెప్తే తక్కిన తర్వాత సీక్వెన్స్ గా అందరు కూడా ఇది నిజమే అని చెప్పేస్తారు. నేను కూడా నిజాన్ని తెలుసుకోవాలనే నేను అన్వేషణ చేస్తే ప్రభు నాకు సందర్శించినాడు, నేను ఇది నిజం అని తెలుసుకున్నా. అప్పటి వరకు నా ఇంట్లో అందరూ నన్ను చాలా ఆరాధించే వాళ్ళు, ఎంతో గొప్పోడు మంచోడు అని చెప్పేవాళ్ళు నన్ను హింసించడం మొదలుపెట్టినారు. గుర్తుపెట్టుకోండి, సత్యము, వాక్యము ఎవరి గురించే కాదు, నువ్వు చెప్పాల్సింది ఏంటి? వాక్యం. వాక్యంలో ఏముంది? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు వాక్యమే వచ్చినాడు, వాక్యం యేసు ప్రభు శరీరధారే వచ్చినాడు. మనం ఆ వాక్యం గురించి చెప్పాలి. రెండోది యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. ఇది దేవుడు మనకిచ్చిన తరుణం. ఇది నేను సండే రోజు ప్రిపేర్ అయి పెట్టుకున్న మెసేజ్. మనకు దేవుడు తెలుసు మనం ఏ స్థితి నుంచి వెళ్తాము, మనకి ఏం కావాలని చెప్పేసి వాక్యం రెడీగా పెట్టినాడు. చదవండి అమ్మా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొందురు. యేసు ప్రభుని సిలువ వేసింది ఎవరు? యూదులే. యేసు ప్రభుని సిలువ వేసింది ఎవరు? ఆయనతో కూర్చొని ఆ రొట్టెలు తిన్నవాళ్ళే, చాలా మందికి స్వస్థత పొందిన వాళ్ళే, వాళ్ళ సొంత వాళ్ళే, వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళే యేసు ప్రభుని సిలువ వేసినారు. ఇప్పుడు పేతురుని కూడా వాళ్ళు హింసిస్తున్నారు. ఎవరు? మనుషులే, ఆలయంలో ఉన్న మనుషులు వాళ్ళే. అంటే ప్రభు ఏమంటాడు, మీరు హింసించబడుతున్నారు అంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా క్రిస్టియన్ నాకు హింస లేదు, పర్సిక్యూషన్ లేదు అంటే ఆయన రక్షణ పొందలేదు అని అర్థం. లేదు, ఆయన రక్షణ పొంది యేసు ప్రభు గురించి చెప్పడానికి ఆయన నిలబడతలేడు. ఒకసారి నేను సైనిక్పూర్ ఏరియాలో ఒక 25 సంవత్సరాల ముందు ట్రాక్స్ ఇస్తున్నాం, ఫెలోషిప్ నుంచి వెళ్ళి ట్రాక్స్ ఇస్తుంటే ప్రభు హృదయంలో నాతో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ గల్లీ నుంచి, ఎదురుగా గల్లీ నుంచి ఒకడు వస్తాడు, ఎవడొస్తాడు నాకు తెలియదు, వస్తాడు, వానికి నువ్వు స్వార్థ చెప్పాలి. నేను ఎవరబ్బా ప్రభు చెప్తున్నాడు, ఎవరని చూస్తుంటే ఆ గల్లీ నుంచి వచ్చే మా పాత ఇంటి పక్కింటి నేబర్, వానికి చెప్పాలా? నాకు లోపల నా బాడీ ఎంత వణుకుతుంది. ఇప్పుడు వీని చెప్తే వీడు అంతా పాత ఇంటి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ కి అందరు చెప్పేస్తాడు, ఈయన ఏంటి యేసు ప్రభు గురించి కరపత్రకాలు పంచుతున్నాడు అనేసి. కానీ ప్రభు అన్న నువ్వు చెప్పిన తర్వాత నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను పట్టుకొని హేళన చేసినారు, పర్సిక్యూషన్. ఎందుకు? యేసు ప్రభుని చేసిన వాళ్ళు మనల్ని కూడా చేస్తారు. ఖచ్చితంగా ఇది మనకు సాక్ష్యం, గుర్తుపెట్టుకోండి. రెండోది మొదటి యోహాను 3వ అధ్యాయం 2-3 రెండో వచనం చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము.
ఆ, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సత్యం లేదు. సత్యం ఉంటే ఏమొస్తుంది? నీ శరీరంలో గాయాలు వస్తాయి, నీ మీద అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆ, అనేక విషయాలు. ఏ విషయాలు అంటే నువ్వు జీర్ణించుకోలేవు. ఫస్ట్ ఫిజికల్ గా వస్తాయి, తర్వాత వార్నింగ్స్ వస్తాయి, దీని తర్వాత వలననే ఆయన సో దాని దీని తర్వాత వలననే ఆజ్ఞలు ఉన్నాము తెలుసు. సరే బ్రదర్. సో తర్వాత ఇంకా ఈ యొక్క పర్సిక్యూషన్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఏంటంటే మనకు మైల్ స్టోన్స్, రాళ్ళు లాగా మనకు మైల్ స్టోన్స్. ఇవి ఉంటేనే మన శరీరం మీద గాయాలు ఉంటేనే, ఈ మన మనసు మీద గాయాలు ఉంటేనే మన ఏంటి సాక్ష్యము. ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? విల్ బి లైక్ హిమ్, బికాస్ మనం సాక్షిగా ఉంటున్నాం. ఎవరి గురించి? సత్యాన్ని గురించి, ప్రభు గురించి. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సో శ్రమలో మనల్ని ఏం చేస్తుంది అంటే సంతోషాన్ని అదే ఇది ప్రభు పొందినాడు, మనం కూడా పొందుతున్నాం. మనం ప్రభువులో పాల్గొంటున్నాం ప్రతి విషయంలో. సో ఆ సంతోషం వేరే ఇతరులకు ఉండదు. నేను ఎంతో మందిని తెలిసినాను, వాళ్ళందరూ కూడా వేరే వేరే మతాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే వేరే ఫెయిత్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళకు కూడా ఒక టెస్ట్ మనీ ఉంది, వాళ్ళకు కూడా ఒక గాయాలు ఉన్నాయి. అవన్నీ చెప్తుంటే ఎంతో సంతోషం. అరే ప్రభు గురించి మీరు ఇంత కష్టపడ్డారా అనేసి. సో గుర్తుపెట్టుకోండి, కష్టాలు, నిందలు, అవమానాలు ప్రభు ఎందుకంటే సాధారణ వీడు మావాడే. చాలా మంది బైబిల్ పట్టుకొని నేను దేవుని నమ్మినా అంటే, నువ్వు ఏ విధంగా నమ్మినో బైబిల్ చెప్పు అని అడిగితే చెప్పలేరు అనుకో, అది అబద్ధం. గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం. వీళ్ళు ఈ పర్సిక్యూషన్ జరిగినప్పుడు ఎంత టైం వీళ్ళు పర్సిక్యూషన్ జరిగింది తెలుసా? 3 గంటలు. 3 గంటల్లో అందరు ముందు నిలబెట్టి మాట్లాడడం మొదలు పెట్టినారు, అరవడం మొదలు పెట్టినారు, ప్రశ్నించడం మొదలు పెట్టినారు. మనకి ఎట్లా తెలుసు అంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళని ఆయన మొదలు పెట్టింది ఎప్పుడంటే 3 గంటలకు, 3 o'clock. తెలుగులో ఉందా? చదవమ్మా, టైం మెన్షన్ ఉందా కూడా? 3 రెఫరెన్స్ బ్రదర్. యాక్ట్స్ 3 పగలు 3 గంటలకు, 3 గంటలకు, పగలు 3 గంటలకు చాలు. ప్రార్థన కాలమున. ఇప్పుడు అపోస్తలు 4 అధ్యాయం 3వ వచనం చదవండి. వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటికి వరకు. సాయంకాలం. సో 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు వీళ్ళను పట్టుకొని ఏం చేస్తున్నారు? వేధిస్తున్నారు. 3 గంటలు విపరీతమైన ఇంకా వాళ్ళని బైబిల్లో రాయలేదు ఏమేమి చేస్తున్నారు వాళ్ళని అనేసి. పర్సిక్యూషన్, దీని గ్రీక్ లో ఎట్లా పర్సిక్యూషన్ అంటే డైకో అంటే ఒక తోడేలు వెళ్ళేసి వేటాడినప్పుడు ఆ మాంసాన్ని ఎట్లా చీరుస్తుందో ఆ విధంగా చీచి రక్తం తాగుతుందో ఆ విధంగా పర్సిక్యూషన్ గ్రీక్ లో అర్థం. మనం ఏదో దెబ్బలు తిని అని కాదు, నిజంగా పర్సిక్యూషన్ అర్థం అంటే గ్రీక్ లో డయోకో అంటే తోడేలు పొయ్యి ఎట్లా ఒక వేటాడి ఒక జంతువుని పట్టి పీల్చి రక్తం తాగుతుందో అది పర్సిక్యూషన్.
నాకు తెలిసినంత వరకు మన మధ్యలో ఎవరు అంత విధంగా పర్సిక్యూషన్ ఎవరు పోలేదు. కానీ అది నిజమైన పర్సిక్యూషన్. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద పర్సిక్యూషన్ అయినప్పుడు ఆయన ఆ పర్సిక్యూషన్ ఎవరు చూడలేనంత విధంగా లోకమంతా చీకటి అయిపోయింది. ఆయనని కొట్టేటప్పుడు కొరడాతో దానికి హుక్స్ ఉండేటి. ఆ హుక్స్ పోయి శరీరంలో పడినప్పుడు తీస్తారంట. మళ్ళీ దాన్ని తీసేటప్పుడు ఒక్కొక్క హుక్ కి సుమారుగా 1 పౌండ్ నుంచి 2 పౌండ్, అంటే అర్ధ కిలో నుంచి 1 కిలో ఒక మాంసం వచ్చేదంట. దాంతో మొత్తం శరీరం ఇంకంతా ఇట్లా పీకి మొత్తం బోన్స్ కనబడే అంత విధంగా శరీరంలో అంతా పీకినారట. అది పర్సిక్యూషన్. సో మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, మనకొచ్చే పర్సిక్యూషన్ ప్రభుతో పర్సిక్యూషన్ కంపేర్ చేసుకోలేం. ఎందుకంటే ప్రభు మొత్తం శరీరం అంతా ఆయన దున్నపడ్డాడు, ఆ మాంసం అంతా వచ్చేసింది, రక్తం కారుతుంది. అది నిజమైన పర్సిక్యూషన్, సఫరింగ్. మనం అంత పోలేం. ఏదో ఎవరో కొట్టడం, తిట్టడం, ఎమోషనల్ ఇది కావడం. కానీ అంత రెట్టింపు, నువ్వు ఎంతగా దేవుని వాక్యం నువ్వు ఎదుగుతుంటావో అంతంతా పెరుగుతుంటాయి. పేతురు ఇక్కడ యోహాను 3 గంటలు పర్సిక్యూషన్ మీద వెళ్తూనే ఉన్నారు. కానీ తర్వాత ఒక సంతోషమైన విషయం ఏంటంటే 5,000 మంది వచ్చినారు. కేవల 3వ అధ్యాయంలో ఉన్న ప్రీచింగ్ బట్టి, వీళ్ళ సాక్ష్యం బట్టి మనం ఎంత పర్సిక్యూషన్ పోతుంటే ప్రభు మనల్ని అంతగా దీవించడం మొదలు పెడుతుంటాడు. ఇక్కడ ఇంకో విషయం, ఈ 4వ అధ్యాయం 6 వచనాలు చూస్తే 12 మంది ఇక్కడ వివిధమైన మనుషులు ఉన్నారు. 12 మంది గ్రూప్స్ ఏమో 6 ఉన్నారు. 4వ అధ్యాయం 1వ వచనంలో యాజకులు, సద్దీకులు. ఆ 4వ అధ్యాయం 5వ వచనంలో రూలర్స్, ఎల్డర్స్, స్క్రైబ్స్. తర్వాత 6వ వచనంలో ఫ్యామిలీ ఆఫ్ ద హై ప్రీస్ట్. ఓకే. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో క్యాప్టెన్ ఆఫ్ ద టెంపుల్. ఇది ఇండివిజువల్స్ 6 మంది ఉన్నారు. అననియాస్ హై ప్రీస్ట్ 6వ వచనంలో, కైఫాస్ ఈయన ఇంకొక వ్యక్తి 6వ వచనంలో, యోహాను 6వ వచనం, అలెగ్జాండర్ 6వ వచనం, సన్హెద్రిన్ అంటే 70 మంది ఉన్న వాళ్ళు ఒక గ్రూప్. వాళ్ళు మొత్తం కలిపితే 120 మంది. ఈ యొక్క కౌన్సిల్ గ్రూప్ 120 మంది. 120 మంది ఎవరంటే సేమ్ గ్రూప్, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఉన్న గ్రూప్ అన్నమాట. తట్టుకోగలుగుతారా శిష్యులు? యోహాను పేతురు ఏం చేసి పారిపోయింది కదా. 12 సంవత్సరాల అమ్మాయి ముందు బొంకిని కదా, అబద్ధం చెప్పింది కదా, కర్స్ చేసింది కదా. తర్వాత నేను ఇది తట్టుకోలేని చెప్పి పై పై గదిలో దాచుకున్నాడు కదా, లేకపోతే హైడ్ చేసింది కదా. తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళిపోయింది కదా. ఆ ప్రెషర్ ఇది చూసి పేతురుకి తట్టుకోలేడు, వెళ్ళిపోయిండు, పారిపోయిండు. ఒక ఊర్లో మేము సువార్తకి వెళ్ళినప్పుడు నేను ఇంకొక బ్రదరు అక్కడ సువార్త చేస్తుంటే ఒక ఊరు గుంపంతా వచ్చింది మమ్మల్ని సరౌండ్ చేసి, మీరు బాగా మాట్లాడుతున్నారు, ఇచ్చేస్తున్నారు, రండి చాయ్ తాగుతూ మనం మాట్లాడదాం అనేసి మొత్తం ఊరంతా గుంపై సరౌండ్ చేసేసింది మమ్మల్ని. చేసినప్పుడు మేము నిజమే అనుకున్నాం. కానీ వాళ్ళ ఒక ఇంట్లో కారము, కర్రలు అన్ని రెడీ పెట్టుకొని వీళ్ళని చంపాలి అని ప్లాన్ అన్నారు. నేను ఆ రోజే చనిపోవాల్సింది యాక్చువల్లీ. అంత ప్లాన్ ఉన్నప్పుడు సేవకునికి దేవుడు ప్రేరేపించింది, వాళ్ళు అక్కడ విడబడినారు. మేమేమో ఇంత పెద్ద గుంపులో మాకు ఒకలాగా అవుతుంది, ఒక విధంగా సంతోషం, ఒకలాగా భయం ఉంది, ఆ ఒక ప్రెషర్. మొత్తానికి సేవకుడు మమ్మల్ని తిట్టి వాళ్ళ నుంచి తప్పించి తీసుకొచ్చేసినాడు. ఈ 120 మంది టెంపుల్లో ప్రెషర్ ఎట్లా ఉంటది. మళ్ళీ అదే ప్రెషర్ పేతురుకు వచ్చింది రెండోసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసి తట్టుకోలేడు, రెండోసారి వచ్చింది. ఈ రెండోసారి వచ్చినప్పుడు పేతురు, యోహాను ఇప్పుడు వీళ్ళు మామూలు వ్యక్తి కాదు. దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా
నింపబడిన వ్యక్తులు బోధ చేస్తున్నారు. పారిపోయిన వ్యక్తి, బొంకిన వ్యక్తి, అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ప్రభు గురించి నిలబడుతున్నాడు. ఇంకోటి చూద్దాం. వీళ్ళంతా వీళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు, వీళ్ళని చంపేయాలి అని ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే, యూదులకు ఒక లా ఉంది, ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంకి మించి ఎవరన్నా చేస్తే వాళ్ళని చంపేస్తారు. డ్యూటెరోనమీ ద్వితీయోపదేశం 13వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. చదవడానికి ద్వితీయోపదేశం, డ్యూటెరోనమీ చాప్టర్ 13 verse 1 to 5. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యం గాని సంబంధించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాకు మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఇంగ్లీష్ లో లాస్ట్ 5th లో పర్జ్ దిస్ ఎవల్ అమాంగ్ యు అంటే తీసేయి, ఈ యొక్క చెడుతనాన్ని మీ నుంచి తీసేయి. నేను 3 వర్సెస్ చదివాను బ్రదర్. ఇంకా 4-5 కూడా చదవండి అమ్మా. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన దాస్య గృహంలో నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువారికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. సో ఆ ప్రవక్తని చంపేయాలి. ఇప్పుడు ఈ ప్రజలంతా ఏమనుకుంటున్నారు, అరే ఈయన పేతురు యోహాను ప్రవక్త అని అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రవక్తల వల్లనే ఇవి జరుగుతాయి అనేసి. అయితే వీళ్ళు బోధించే బోధ ఏంటి అంటే, యేసు ప్రభు ఈయన దేవుని కుమారుడు, ఆయన ఈ లోకానికి వచ్చినాడు, మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచినాడు. వీళ్ళు చెప్పే బోధ. దేవుని పేరు లార్డ్ యెహోవా, యావే అంటారు హీబ్రూ వాళ్ళు. నేను కొంతమంది యూదులను కలిసినప్పుడు ఈ యావే అనే పదము వాళ్ళు నోటి నుంచి కూడా తీసుకురాలి. వాళ్ళు చదివేటప్పుడు మా కాలేజీలో ప్రొఫెసర్ వాళ్ళు పాత నిబంధన చదివేటప్పుడు యావే అన్న పదం వచ్చినప్పుడు వాళ్ళు అది చదవకుండా దాని నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోతారు. అంత హోలీనెస్ వాళ్ళు భావిస్తారు. అలాంటిది ఆ యావే దేవునికి యెషువా ఆయన ఒక కుమారుడు ఉన్నంట. ఎట్లయితుంది, ఆయన చనిపోయిన మేము ఆయన చంపేసినాం కొద్ది రోజుల ముందే, ఆయన లేచినంట. మళ్ళీ ఈ యొక్క బోధ వీళ్ళు జీర్ణించలేకపోతాం. ఇది వీళ్ళకు ధర్మశాస్త్రానికి విరుద్ధం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని పట్టుకొని చంపుదామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా అనేక సార్లు నేనైతే హిందూ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళు చేసే ఆచారాలన్నీ దానికి నేను మన ధర్మశాస్త్ర ప్రకారము, కానీ దేవుని వాక్య ప్రకారం ఇది తప్పు అని చెప్పినప్పుడు అనేక సార్లు నన్ను హింసించినారు. మీరు కూడా వేరే వేరే ఫెయిత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటది. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేది కరెక్ట్, కానీ వాళ్ళని పట్టించి అంధకారంలో ఉంచింది ఎవరు? ఈ లోక దేవస్థ. మనకి దేవుడు వెలుగులో నడిపిస్తున్నాడు. నేను వెలుగు అయి ఉన్నాను, మీరు వెంబడించండి. మీరు వెలుగు సంబంధించిన వ్యక్తులు, వెలుగు సంబంధించిన నా కుమారులు. అయితే మీరు వెలుగులో ఉన్నప్పుడు, ఈ సత్యంలో ఉన్నప్పుడు, సత్యానికి మీరు వెంబడించే వాళ్ళు పిల్లలు, అంటే యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ట్రూత్. సో ఈ లోకంలో 2 పోరాటం ఎప్పుడు జరుగుతుంది. ట్రూత్ కి అబద్ధానికి, సత్యానికి అబద్ధానికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. సత్యం ఉన్న వాళ్ళు సత్యాన్ని మాట్లాడతారు. ఈ సత్యం ఏంటి అంటే బైబిల్. అసత్యం ఉన్న వాళ్ళకి అనేక పుస్తకాలు ఉంటాయి.
వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఇంకెన్నో చెప్తారు. ఆ అసత్యం. ఒకసారి నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ని తో నా ఒక స్టూడెంట్ మాట్లాడినప్పుడు బైబిల్లో ఉన్న ప్రకారం అని చెప్తుంటే లేదు ఇది కరెక్ట్ కాదు అనేసి ఇంకొకటి చెప్తున్నాడు. అది ఎక్కడుంది అంటే మా దగ్గర ఒక పుస్తకం ఉంది అని. ఆ పుస్తకం ఏది చూపించాను, అది అందరికి చూపించడానికి కాదు అనేసి. అబద్ధం. సో అబద్ధాలకి వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసుకున్నారు. అది జెహోవా విట్నెస్ కావచ్చు, అడ్వెంటిస్టే కావచ్చు, లేకపోతే హిందూసే కావచ్చు, ముస్లిం అనేకమైన విషయాలు. ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఖురాన్ ఒకటి ఫాలో కారు. నేను ఇక్కడ మొన్న కెనడాలో సువార్త చెప్పేటప్పుడు మీరు ఏం ఫాలో అవుతున్నారు అంటే మేము ఈ విధంగా ఫాలో. నేను అయితే మీరు ఖురాన్ లాస్ట్ పుస్తకం అంటే దాన్ని వెంబడించాలి, ఇంకా మీరు ఏది వెంబడించదంటే కొట్టడానికి వచ్చినాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే పుస్తకాలు ఉన్నాయి, దాని వాళ్ళు హదీస్ అంటారు. అది ఎన్ని ఉన్నాయి వాళ్ళకి తెలియదు. 1,00,000 అని అంటారు. 1,00,000 పుస్తకాలు ఉన్నాయా ఇప్పుడు వాళ్ళ దగ్గర? లేవు. సో అబద్ధానికి ఒక ఎండ్ లేదు, సత్యానికి ఒకటే ఒక పుస్తకం, అది బైబిల్. సో మీరు సత్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీకు పర్సిక్యూషన్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది. ఈ ప్రెషర్ లో ఇప్పుడు పేతురు యోహాన్ నిలబడ్డారు, మాట్లాడుతున్నారు. అయితే ఒకటి గమనించాలి. 8 తక్కిన వచ్చిన చదవండి అమ్మా. 6 చదివిన కదా, 7వ వచనం. అందరి మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 8వ వచనం చదవండి అమ్మా. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను పరిశుద్ధాత్మతో నిండిన వాడై. మనం యోహాను సువార్త 21 అధ్యాయంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద ఊదినాడు. 2వ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చిన వాళ్ళంతా పరిశుద్ధాత్మతో నింపిబడి ఉన్నవారు. 3వ అధ్యాయంలో వాళ్ళు ఆ ఆలయంలో వెళ్ళి ప్రార్థన చేసి ఆ శక్తితో వచ్చి వాళ్ళు ఈ కుంటివాన్ని లేపినారు. అయితే ప్రశ్న ఏంటంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక ప్రశ్న. ఈ ఒక ప్రశ్నకి జవాబు చాలా ఒక డాక్టరీన్ వాళ్ళు, చర్చ్ వాళ్ళు అనేక విధమైన చెప్తా ఉంటారు. కానీ ఇది ఇది కరెక్ట్ కాదు. నేను చూపిస్తాను కొన్ని విషయాలు ఎందుకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడిన మళ్ళీ అని రాయబడింది అని అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఒక గెస్ట్ నేనే వచ్చినాను. ఇది స్లైడ్ లో చూస్తే ఇది మీ యొక్క ఇల్లు, హృదయం. ఈ హృదయానికి ఎన్నో గదులు ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి? అట్లా ప్రతి గదికి ఒక ప్రాముఖ్యత. కిచెన్ కి ఒకటి, తర్వాత బెడ్రూమ్ కి ఒకటి, బాత్రూమ్, ఇట్లా అన్ని గదులు ఉన్నాయి మీ ఇంట్లో. మీ యొక్క గెస్ట్ ని పిలిచినప్పుడు మీరు ఎక్కడ కూర్చోబెడతారు? హాల్లో కూర్చోబెడతారు. కిచెన్ కి రానియరు. కిచెన్ ఎవరిని తీసుకొస్తారు? చాలా క్లోజ్ ఉన్న వాళ్ళని. బెడ్రూమ్ కి రానియరు. ఎవరిని తీసుకొచ్చి ఇంకా క్లోజ్ ఉన్న వాళ్ళని. సో ఒక గెస్ట్ కి ఒక లిమిట్ ఉంది. కానీ ఆ ఒక క్లోజ్నెస్ తో పెరుగుతా ఉంటే మీరు ఇల్లంతా చూపిస్తారు. హృదయంలో కూడా ఎన్నో గదులు ఉన్నాయి. మనం కొంతమంది నా స్టూడెంట్స్ నేను చెప్పేటప్పుడు, నేను పాఠం చెప్తున్నప్పుడు వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంది. ఒకరిని అడిగితే ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి నిన్న శాండ్విచ్ తినలేదు, అది ఫినిష్ చేయాలి, అది ఉందా లేదా అని ఆలోచించేస్తున్నా అంటున్నాడు. సో ఎక్కడో ఉంది. మనసుకి గదులు ఉన్నాయి. కంప్లీట్ గా ఒక ఆధిక్యతలా రాలేదు. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, నీలో ఫిల్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, సబ్జెక్షన్ లో రావాలి, మనం ఆయనలో ఆధిక్యతలో రావాలి, సరెండర్ కావాలి. లేదు అన్నప్పుడు ఏమైతాయంటే అక్కడనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కటి చూద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 14-15. ధర్మశాస్త్రము లేని
అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. ధర్మశాస్త్రము రాయబడినది ఎక్కడ? వాళ్ళ హృదయం మీద రాయబడినది. సో ఇంగ్లీష్ లో క్లియర్ ఉంది, రిటర్న్ ఆన్ దేర్ హార్ట్స్, వాళ్ళ హృదయంలో. ఈ పరిశీలు సద్దీలకు కూడా వాళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం రాయబడినది వాళ్ళ హృదయంలో. అందుకే ప్రభు వచ్చినాడు అని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు అన్యులందరూ కూడా వాళ్ళ హృదయంలో ఏం రాసింది? ధర్మశాస్త్రం. ఏ ధర్మశాస్త్రం? వాళ్ళు వెంబడించే మతానికి సంబంధించిన ధర్మశాస్త్రం రాయబడింది. ఇది ఎవరు చేస్తున్నారు అంటే లోక దేవత రాయబడి దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళని అందులో చేసేస్తున్నారు, బ్లైండ్ గా చేసేస్తున్నారు. తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రము ఎక్కడ? హృదయంలో రాయబడింది. టైటస్ చాప్టర్ 1:15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడినవి. మనస్సాక్షి అపవిత్రపరచబడి అంటే మన యొక్క ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడే ధర్మశాస్త్రం ఈ లోకంలో ఉన్న వెంబడించే వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ధర్మశాస్త్రం రాయబడినప్పుడు వాళ్ళకి ఎపిక్ సెంటర్, అదొక సెంటర్ అయిపోయింది. దేనికి? వీళ్ళ మనస్సాక్షి, తర్వాత వీళ్ళ మనసు, మైండ్, తర్వాత కాన్షియస్నెస్ రెండు ఏమైపోతాయంటే అంధకారం అయిపోయి ఉన్నది. సో మనము కూడా క్రిస్టియన్స్ కూడా మనం దేవుని యేసు ప్రభుని నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల వచ్చినాడు. కానీ మనం ఇంకా కొన్ని అవి పట్టుకొని సాగదీస్తా ఉంటాం, వెంబడిస్తా ఉంటాం. యాక్ట్స్ చాప్టర్ 11లో ఈ పేతురు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటికి పోయి ఆ ఒక అన్యులు రోమన్ సోల్జర్స్ తో ఉండి తిని వచ్చిన రాగానే 11th చాప్టర్ లో పెద్దలు ఏం చేసినారంటే ఇది గొప్ప కార్యం అని వాళ్ళు కూర్చోలేదు. ఒక కౌన్సిల్ అయింది. కౌన్సిల్ లో ఏమడింది? మీరు ఎట్లా వెళ్ళినారు? మీకు తెలీదా? వాళ్ళు అన్యులు అనేసి, అన్యులు ఇంటికి పోవద్దు నీకు అని మీకు తెలీదా? వాళ్ళు ఇచ్చే ఆహారం మీరు ఎట్లా తిన్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తారు. సో ఆచారాలు, నేను కూడా ప్రభుని నమ్మిన తర్వాత నాకు జంజం ఉండేది. ఆ జంజం ఉంటే ఏంటి, ప్రార్థన చేస్తే ఏం కాదు కదా అనేసి కొన్ని ఆచారాలు, అవి ఈ ధర్మశాస్త్రంతో రాయబడింది కాబట్టి నేను హోలీ స్పిరిట్ చెప్తా ఉంది ఇది తప్పు, ఇది చేయొద్దు అనేసి. కానీ ఆ రూమ్ కి ఛాన్స్ ఇయ్యను నేను. ప్రభు ఏం కాదు, నేను క్షమాపణ అడుగుతాను అనేసి. నేను మహారాష్ట్రలో ఎంఎస్సి చేసేటోని, అక్కడ పోగానే జంజం తీసేటోని, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటప్పుడు ట్రైన్లు వేసుకునేటోని. ఎందుకు అంటే ఈ యొక్క కాన్షియస్నెస్ మైండ్, అరే వాళ్ళని వీళ్ళని బాధ పెట్టద్దు, ఎవరిని? పేరెంట్స్ని. సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే ధర్మశాస్త్రం ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క హోలీ స్పిరిట్ ఫ్రీగా మూవ్ కాదు, మన సబ్జెక్షన్ లో రాం. తర్వాత అపోస్తులు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. ఎప్పుడు క్లియర్ కాన్షియస్ ఉండాలి అని అంటే ఎట్లా ఉండాలి? క్లియర్ కాన్షియస్ ఎట్లయితుంది? హీబ్రూ 4:14లో యేసు ప్రభు రక్తం ద్వారా కడగడం, ఈ మనస్సాక్షి మనకు అయితా ఉంటది. ఇప్పుడు కొన్ని స్థలాల్లో మనం వెళ్ళదు. ఒక అతను ఎవరు తెలియకుండా అటు ఇటు చూసి బహామస్ లో బార్కి వెళ్ళినాడు, ఎవరు చూడరు కదా అనేసి. కానీ ఎవరు చూసినప్పుడు ఈయన మనస్సాక్షి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయన ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి సరి చేసుకొని ఆ ఒక వీక్నెస్ ఉందో, ఏదైతే ఆ గది ఉందో, దేవునికి అనుమతించాలి. ప్రభువా నువ్వు ఈ గదిలో రా, నువ్వు కంట్రోల్ చేసుకో, కంప్లీట్ గా నువ్వు మూవ్ కావాలి. లేదనుకో ఆ వ్యక్తి
అదే విధంగా ఆ బానిసత్వంలో ఉండిపోతాడు. ఒక గ్రేట్ ప్రీచర్ ఆయన ఏం చేసేటాడు అంటే ఈ సిగరెట్ తాగేటాడు, పైప్ బోధించేటాడు. 10,000 మంది 15,000 మందికి 18th సెంచరీలో బోధించేటాడు. కానీ పైప్ తాగేటాడు. అయితే మనస్సాక్షి యేసు పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆయన వినలేదు. చివరికి ఒక బాలుడు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన ఏం చేసిండు, ఇది నేను దేవునికి లోబడాలని చెప్పి వదిలేసినాడు. ఆ రోజు రాత్రి వదిలేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఇన్ని సంవత్సరాలు నువ్వు మాట్లాడుతున్న ప్రభువా బోధిస్తున్నాను. మళ్ళీ ఆయన బోధకుడు. బోధించేటప్పుడు ఒక చేతిలో బైబుల్, ఇంకో చేతిలో పైప్ ఉండేది. నేను అవమానపరిచినానని గ్రహించి క్షమాపణ అడిగినప్పుడు ఆ రోజు రాత్రి బోధిస్తే ప్రభువులో మారుమనసు పొంది వచ్చిన వాళ్ళ సంఖ్య డబుల్ అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, మన మనస్సాక్షి ఎప్పుడైనా గద్దిస్తుంది తప్పు చేసిన అంటే మనం యేసు ప్రభు రక్తంతో కడగబడాలి. తర్వాత యోహాను సువార్త 14:27లో హీ డ్వెల్స్ ఇన్ us. చదవండి అమ్మా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇంగ్లీష్ ఐ డ్వెల్ ఇన్ యూ. 1 జాన్ 1 యోహాను 4:5 ఐ యామ్ ఇన్ యూ, నీలో నేను ఉన్నాను. ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏం చేయాలి? ఆయనకు మొత్తం కంప్లీట్ కంట్రోల్లో వచ్చేటట్టుగా మనం ఏం చేయాలి? సరెండర్ కావాలి ప్రతి విషయంలో. నేను స్టార్టింగ్ డేస్లో సిగరెట్ తాగేటాను, మందిరం పోయేటని వచ్చేటాను, కానీ మళ్ళీ సిగరెట్ తాగేటాను. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రభు అన్నాడు ఇది తప్పు అన్నప్పుడు నేను ప్రభుకి దగ్గర తీసుకుని, ప్రభు నా వల్ల కాదు, నీ శక్తి నీ బలం నీతోటే అయితే అన్నప్పుడు October 6, 1995లో నేను ఆ హ్యాబిట్ వదిలేసినాను. ఒక్కొక్కటి సరెండర్ అవుతా ఉంటే ప్రభు ఏం చేసినాడు, నోటితో వచ్చి చెడ్డ మాటలు సరెండర్ అయినాను. ప్రభువా నేను మాట్లాడద్దు, నువ్వే సాయం చేయ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాయం చేయంటే ప్రభు ఒక్కొక్కటి నేను సరెండర్ అయినప్పుడు దేవుడు నన్ను కంప్లీట్ గా ఆయన ఆధిక్యతలో తీసుకొచ్చినాడు. ఒకవేళ కొన్నిసార్లు మనం ఇంత ఉన్నా కూడా ఇంకా తప్పిపోతా ఉంటాం. ఎట్లా అంటే త్వరగా చూద్దాం, ఒక 5 minutes ఎక్కువ తీసుకుంటాను. లూకా 4:28లో కోపంతో నింపబడి, ఏం నింపబడతాం? హృదయంలో కోపంతో. ఒక గదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇంకో గదిలో కోపం ఉంది. ఆ గది అంతా కోపంతో. అది మీ పిల్లల మీ విషయమే కానీ, మీ భర్త కానీ, మీ భార్య మీద కానీ, ఎవరి మీద కోపం అలాగనే ఉంటుంది. ఎవరన్నా మీరు అది ఇప్పుడు మీరు మీటింగ్ పోయే ముందు సరే మనం తర్వాత మాట్లాడదాం అని చెప్పి ముగించి వెళ్ళిపోతారు. మీటింగ్ అయిపోయి వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఆ గది ఓపెన్ చేస్తారు. కోపం అనే గది ఓపెన్ చేసి మళ్ళీ కొట్లాట స్టార్ట్ చేస్తారు. కోపంతో ఉన్నప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ మీద కంప్లీట్ కంట్రోల్ ఉందా? లేదు. రెండోది లూకా 5:26 నేను త్వరగా చెప్తాను. భయముతో నింపబడి. భయం ఏముంటది? భయం. ప్రభువులో ఉన్న వాళ్ళకి ఏముండదు? భయం ఉండకూడదు. భయముతో నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎట్లా అవుతాను, రేపు ఏంటి, రేపు ఏం వండుకుంటాను, అన్ని భయం. తర్వాత లూకా 6:11లో ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్. ఏమంటే వెర్రి కోపం అని ఉంది బ్రదర్. వెర్రి కోపం. ఎంత కోపం అంటే కొంతమంది గ్లాసులు ఇసురు కొడతారు, ప్లేట్లు ఇసురు కొడతారు, ఏదన్నది ఇరగొట్టేస్తారు ఆ వెర్రి కోపంతో. ఇప్పుడున్న వాళ్ళే అదే నోటితో ఎవరన్నా వచ్చేసి బ్రదర్ నాకు లేకపోతే సిస్టర్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ప్రేయర్ చేస్తాము అంటే మీ ప్రేయర్ దేవుడు అంగీకరిస్తారా? లేడు. ఒక్క నిమిషం ముందే వెర్రి కోపం. దీనికి విట్నెస్ ఎవరంటే మీ పిల్లలు. సాక్ష్యము మీ ఇంటి నుంచి మొదలవుతుంది. మీ పిల్లలు, మీ లైఫ్ పార్ట్నర్, భార్య గాని భర్తే గాని. అందుకు ప్రభు ఏమంటాడు వాక్యంలో, మొదట జడ్జిమెంట్ ఎక్కడి నుంచి మొదలయ్యాడంటే సంఘం నుంచి, నీ ఇంటి నుంచి.
తర్వాత యోహాన్ స్వార్త 16:6లో దుఃఖముతో నింపబడి ఉంది. దుఃఖంతో నింపబడి ఉంది. తర్వాత అపోస్తలుల 5:3లో సాతానుడు అబద్ధంతో నింపబడినాడు. అబద్ధం. చాలా మంది కెనడా రావడానికి, యుఎస్ రావడానికి అబద్ధమైన సర్టిఫికెట్లు పెడతారు. మంచి సేవకుల పిల్లలే, లేకపోతే ఎల్డర్స్ పిల్లలే, పాస్టర్ పిల్లలే, కానీ అబద్ధాలతో నింపబడి ఉంటారు. ఎంత అవమానం! అబద్ధాలతో జీవితం ఎప్పుడైనా సరే మీరు సాక్షులుగా ఉండలేరు. తర్వాత అపోస్తలులు 5:17లో ఇండిగ్నేషన్ అంటే అసంతోషము, లేకపోతే బాధతో నింపబడింది. అసంతోషం. ప్రభుని $10 అడిగినావు, ప్రభు $10 ఇచ్చినాడు. వేరే వాళ్ళు ఏమో $100 ఇచ్చినాడు. నీ దగ్గర ఉన్న $10 సంతోషం ఉండను. అడిగింది అదే కదా. ఆయనకు 100 ఇచ్చినావు, నాకు ఇయ్యలేదు. అసంతోషం. తర్వాత ఇంకోటి అపోస్తలులు 13:45లో ఎన్వి, జెలసీ, బిట్టర్నెస్. ప్రత్యేకంగా సహోదరుల్లో ఇది ఎక్కువ ఉంటది. ఆమె పట్టు చీర కట్టు వచ్చింది, కొత్త పట్టు చీర కడతా ఉంది, ఎవ్రీ వీక్ సంఘానికి వస్తున్నది, నాకు లేదు ప్రభువా. బిట్టర్నెస్. ఆ సిస్టర్ది మనం ప్రైజ్ ద లార్డ్ చెప్పడానికి కూడా ఈ సిస్టర్ రెడీగా ఉంటది. తర్వాత అపోస్తలులు 19:29లో కన్ఫ్యూషన్. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో అక్కడ ప్రభు లేడు, గుర్తుపెట్టుకోండి. రోమా 1:29లో అన్రైచియస్నెస్. ఇంకా 1:29లో చాలా ఉంది. వికెడ్నెస్, ఫార్నికేషన్, మాలిషియస్, మర్డర్ కూడా. మర్డర్ అంటే చంపడం రియల్ గా కాదు, నోటితో చంపేయడం ఒకరిని. సో ఇలాంటి అన్ని, ఇంకోటి విస్పర్స్, ఇవన్నీ ఉన్నప్పుడు హృదయంలో, ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. ఈ ఒక్కొక్క గదిలో ఈ ఒక్కొక్కటి ఉన్నాయి. ఎట్లా నువ్వు కంప్లీట్ సరెండర్ అయినావు? కాలేవు. అదే వ్యక్తి మారుమనసు పొందినాడు, బాప్టిజం పొందినాడు, కానీ ఆ ఒక విశ్వాస జీవితంలో ఎలాంటి స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. ఎలాంటి ఒక మినిస్ట్రీలో ఆయన పాల్గొన్నాడు, ఎలాంటి మినిస్ట్రీకి ఫ్రూట్ఫుల్ ఉండదు. అందుకు ఇక్కడ పేతురు, యోహాను టయర్డ్ అయిపోయినారు. ఈ యొక్క ప్రెషర్ ఉన్నది, వీళ్ళకు అలసిపోయినారు. వీళ్ళకు కంప్లీట్ గా సరెండర్ కావాలి. ఎందుకంటే పేతురు ఒకసారి కత్తి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఇదే సమయంలో ప్రభు వెయిట్ చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తాడు అనేసి. కోపంతో మాట్లాడతాడా, దుఃఖంతో మాట్లాడతాడా, వెర్రి కోపంతో ఆన్సర్ చేస్తాడా అని ఎదురు చూస్తే ఆయన సరెండర్ అయినాడు కంప్లీట్ గా. ప్రభువా నువ్వే చెప్పు, నువ్వే మాట్లాడు, నేను బోధించిన 2వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకారం కాదు ప్రభువా, నువ్వే అని అన్నప్పుడు అప్పుడు ప్రభు మళ్ళీ ఫిల్ అయ్యి, అంటే కంప్లీట్ కంట్రోల్లో వచ్చి అప్పుడు పేతురు మాట్లాడినాడు. సో దాని అర్థం కంప్లీట్ ఫిల్లింగ్ అంటే ఏంటంటే ఇది అర్థం, నీ కంప్లీట్ సరెండర్ టు గాడ్. ఈ హృదయంలో ఎలాంటి గదులు కూడా ఒక్కటి కూడా వేరే విషయాలతో నింపక ఉన్నప్పుడు. ఎన్నో విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మీరంతా హోంవర్క్ చేయండి, మీరు రాసుకోండి ఒక పుస్తకంలో, డైరీలో మీ హృదయంలో ఏమేమి ఉన్నాయి. మీ భర్తను అడగండి, భార్యను అడగండి, పిల్లల్ని అడగండి, మీ స్నేహితులను అడగండి. ఈ మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు, ఏమున్నాయి, మందిరంలో ఏం చేస్తున్నారు, బయట ఏం చేస్తున్నారు, ఆఫీస్, ఇవన్నీ రాసి ఇవన్నీ ఒక్కొక్కటి మీరు జయించండి. ఎట్లా? ప్రభుతో, ప్రభు ఇది సరెండర్ చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, నేను ఇది ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నీ దగ్గర తీసుకొస్తున్నాను. నువ్వు సరెండర్ చేయి, ప్రభు ఖచ్చితంగా నీకు సరెండర్ తీసుకొని ఆ గదిలో నీకు విజయం ఇస్తాడు. ఈ విధంగా చేస్తూ పోతుంటే ప్రభు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. మనం ప్రార్థన చేద్దాం. బ్రదర్ అన్న చేయండి అన్న మీరు. ఎస్. Heavenly Father, we thank you for this time. Thank you, Lord, for thy word from Acts chapter 4 verse 1 to 8. How Peter and John came from a great ministry, yet there have been persecution. Persecution is the identity of the Lord Jesus Christ children. Lord, through persecution we will able to know that we belong to God. Thank you, Lord, for persecutions
You're allowing us. The devil, the worldly god, is so roaring lion, is a full of is a liar, and he wants us to become into subjection of the lie. By thy truth you have revealed us, you have made us to free. O Lord, because of thy truth we could able to stand for you. O Lord, we thank you for all these blessings, and also the filling of the Holy Spirit. We could able to understand the subjection completely to the Holy Spirit. Our heart is full of rooms. Each room is filled with different things, whether anger, maliciousness, envy, jealousy, murder, could be many things, Lord, whispering, gossip. Lord, you said all these things should become under subjection to me. Unless until it is not subjected to me, you cannot work. You cannot completely glorify the Lord's name. Yes, Lord, help us wherever we are failures, or all our failures with committing before you. Help us to have victory in every area and bring us, Lord, such a way that we may be a witness for you in the coming days. In Jesus' name we pray. Amen. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. సో మనం ఈ సమయంలో ఎవరైనా మరి ఒక 2-3 మినిట్స్ మీకు ఏదైనా డౌట్ కానీ, క్వశ్చన్ కానీ, లేదా సెకండ్ టైం ఒక 2 మినిట్స్ క్విక్ రివ్యూ ఏదైనా కావాలనుకుంటే మీరు అడగొచ్చు. దిస్ ఈస్ ద టైమ్ టు స్పీక్. మీరు ఎవరైనా మాట్లాడవచ్చు ఏదైనా క్వశ్చన్ ఉంటే. ఓకే. ఒకవేళ లేనట్లయితే కూడా మీరు తర్వాత అయినా కానీ టెక్స్ట్ చేయండి. నేను అన్నతో మళ్ళీ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేసే ముందు ఆ క్వశ్చన్ మీద కూడా మనం ఒక 2 మినిట్స్ అన్నను అడిగి మనము క్లారిటీ తీసుకొని సెషన్లోకి వెళ్దాం. ఎందుకంటే దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అన్న, నా దగ్గర ఒక క్వశ్చన్ ఉందన్న, అది మీరు కొంచెం ఒక్కొక్కగా చెప్పాలా? సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మీరు అన్నట్టు మనలో ఉన్నటువంటి వీక్నెస్, అంటే మన బలహీనతలు బయటపడడం వల్ల, లేదంటే ఆ రూఫ్ అనేది స్పేస్ తీసుకోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడం అనేది 100% వాస్తవం. అయినప్పటికీ మనలో కొంత బలహీనత ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ కూడా మనం ఇవ్వకుండా ఉండడం అనేది కూడా కొంత ఏ విధంగా తీసుకోవచ్చు. ఇంకోటి, మనం జవాబు చెప్పగలిగి ఉండి కూడా మరి మౌనంగా ఉండిపోయామనుకోండి, మరి ఈ పరిస్థితుల్లో మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత మేరకు అప్లై చేసుకోవచ్చు అనేది, నింపబడి ఉన్నామనే దానికి జనరల్ అయితే ఎక్కడన్నా సరే, ఎప్పుడన్నా సరే, ఏ సందర్భంలో వచ్చినా కానీ మొట్టమొదట దేవునికి మహిమ వస్తుందా లేదా, అది నీకు దేవునికి మహిమ వస్తలేదు అని అన్నప్పుడు, నీ వీక్నెస్కి నువ్వు ఒక స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, మన తమ్ముడు వాడు ఇంకా హిందూ, వాడు బీజేపీలో తిరుగుతూ ఉంటాడు. వాడిని ఒక ఫ్రెండ్ కల్పించి ఈయన నా అన్న అని చెప్పి అన్నాడు. అయితే ఆయన అడిగిండు, మీరేం చేస్తారు? అయితే మా తమ్ముడు ముందే చెప్పింది, నువ్వు పాస్టర్ అని చెప్పొద్దు, నువ్వు ఇట్లా చేస్తున్నావు చెప్పొద్దు అని. నేను తల ఊపిన. అక్కడ వెళ్ళినాక మీరేం చేస్తారు సార్ అని అడిగాను. నేను లోపల ప్రాణం చేస్తా ఉన్నాను, ఏం చెప్పాలని. కానీ తమ్ముడు చెప్పింది కదా, నేను ఇట్లా కెమిస్ట్ లాగా చేస్తున్నాను. వెంటనే ప్రభు నాలో గదిస్తున్నాడు, నువ్వు పాస్టర్ అని ఎందుకు చెప్తలేవు అని. దేవునికి మహిమ రాలేదు. బయట రాగానే నేను ఆ ఇంటి నుంచి చెప్పిన, మీకు చెప్పలేదు లోపల, కానీ ఆమె పాస్టర్ అయి నేను దేవునికి ఎట్లా అంటే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. సో దేవునికి మహిమ రానప్పుడు మీరు వీక్నెస్కి, ఇప్పుడు నేను ఆ వీక్నెస్ తమ్ముడిని మెప్పించద్దు, వాడు ఏదో ఫ్రెండ్ అంటున్నాను. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఇలాంటి ప్రైస్ మనం పే చేయాలన్నా సరే మనం ఖచ్చితంగా చెప్పాలి, నిలబడాలి. దేవుడు సాయం చేస్తాడు. ఇదే విధంగా సౌదీకి వెళ్ళినప్పుడు నేను లాస్ట్ ప్యాసింజర్. నా సూట్కేస్ అన్ని బైబిల్ ఉన్నాయి. వాళ్ళన్నీ ఓపెన్ చేసి
బైబిల్ మీద చేయి పెట్టి వానికి ఇంగ్లీష్ రాదు. ఇదేంటి అన్నాడు. పుస్తకం అని అందరు వేరే వాళ్ళు అన్నారు. ఒక్కొక్క బైబిల్ తెచ్చి పుస్తకం అని వాళ్ళు పంపించినారు. నేను పుస్తకం అంటే వదిలేస్తాడు. కానీ మనస్సాక్షి చెప్తాడు, నువ్వు ఏం చెప్తావు, నువ్వు నెమ్మదిగా ఉంటావా, సాక్ష్యంగా ఉంటావా? నేను బైబిల్ అన్నా. నన్ను చెక్ చేసి పాస్పోర్ట్ తీసుకొని నా మీద కేసు పెట్టి ఒక 100 days నడిచి నా మీద పెద్ద ఫైన్ వేసి కంపెనీలో నా బాగా పనిష్మెంట్ చేసి నా జాబ్ తర్వాత తొందరగా పోయి, కానీ సంతోషం ఒకటి, అందరికి తెలిసింది వీడు ఒకడు పాస్టర్ కూడా వచ్చిండు ఇది చేస్తున్నానేసి. ఎంతో మందికి దేవుని చెప్పడానికి వచ్చింది. నువ్వు ఎందుకు తెచ్చినావు? ముస్లిమ్స్ ఎంతో మంది వచ్చినారు. ఎందుకు తెచ్చినావు? సాక్ష్యం. తర్వాత దేవుడు నేను కోల్పోయింది పే చేసింది పెనాల్టీ, నాకు దేవుడు నెక్స్ట్ ఇయర్ ప్రతి నెల నాకు అదే డబ్బులు ఇచ్చినాడు. సో ఏదైనా సరే మనం దేవునికి మహిమ తెస్తున్నామా లేదా? ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకొక చిన్నటి ఇందులో నుంచే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీక్నెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్యామిలీలో ఎవరైనా కోల్పోవడము, లేదంటే గిన ఒక మంచి అంటే కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఒక పెయిన్ గుండా నేను వెళ్తూ ఉన్నాను. బట్ ఆ పెయిన్ నేను తీసివేసుకోవడానికి ప్రభువుకు అప్పగించుకుంటా ఉన్నాను. బట్ స్టిల్ అది నాలో అలానే ఉండిపోయింది. బట్ నేను ఎంత మేరకు ప్రభువుకు మరి నడిపింపుకు నేను చోటిస్తాను అనేది, లేదంటే మరి అలాంటి ఆత్మీయ జీవితంలో మనము దేవుని చేత నడిపించబడతా ఉంటే, ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే క్లోజ్డ్ పీపుల్ ఎవరైనా మిస్ అయి ఉన్నారనుకోండి, సో వాళ్ళు మరి ఎలా నడిపించబడతారు అనేది ఎలా తీసుకోవచ్చు అంటారని? అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. నా ఫాదర్, నేను అప్పుడు సౌదీలో ఉండే, ఫాదర్ చనిపోతాడని నాకు సిక్నెస్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. నేను అక్కడ రిజైన్ చేసి వచ్చేటప్పుడు ప్రభు అన్నాడు, ఈ సిక్నెస్ డెత్ కి అని చెప్పింది. నేను దేవునితో పోరాడి ఇండియాకి వచ్చి మా ఫాదర్ దగ్గర ఉన్నా. దేవుడు నాకు చెప్పి ఈయన 3 days ఉంటాడు అనేసి. 3 days డే అండ్ నైట్ స్వార్ చెప్తున్నా. ఆయన మా డాడీ ఇన్నే పొజిషన్ లో లేడు. లాస్ట్ లో చనిపోయే ముందు ప్రభు అన్నాడు, నా పాప చిన్న పాప అప్పుడు 6 months తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టు. నేను వెళ్ళిపోయినా. చనిపోయింది. నేను ఫ్యూనరల్ కూడా చూడడానికి ఛాన్స్ లేదు, ఫ్యూనరల్ చేయొద్దు. సో నేను మధురైకి వెళ్ళిపోయినా. ఇది అయిపోయినాక నాకు ఇంకా తట్టుకోలేక 3 days తర్వాత వచ్చిన నా ఒక కాలు ఎలిఫెంట్ లెగ్ లాగా అయిపోయింది ఆ ప్రెషర్ టెన్షన్ తో. 1 year నేను ఇది పెట్టుకున్న మైండ్ లో, ప్రభు నేను ప్రాణం చేసినప్పుడు లేకపోతే చేసినప్పుడు దేవుడు సాయం చేసిండు, దేవుడు నా తండ్రి విషయంలో ఎందుకు సాయం చేయలేదు. 1 year నేను మందిరానికి వెళ్తున్నా, పరిచర్యకి వెళ్తున్నా, అయినా ఈ లెగ్ పెయిన్ ఉంటుంది. ఈ ఆలోచనతో పెయిన్ తోటి 1 year తర్వాత ప్రభు మాట్లాడిండు, ఇంకా ఎంతకాలం ఈ భారం నువ్వు మోస్తావు? మత్తయి సువార్త 11:28-30 ఏముందంటే, బ్రింగ్ ఆన్ టు మీ, కమ్ టు మీ అండ్ గివ్ ఇట్ టు మీ, నాకు ఇచ్చే అన్నాడు. అయితే నన్ను మళ్ళీ నువ్వు నాకు ఒక సమాధానం చెప్పు, ఎందుకు మా తండ్రిని, ఈ లోక తండ్రిని ఎందుకు నువ్వు తీసుకెళ్ళినా అంటే, అప్పుడు దేవుడు చెప్పిండు, ఆయన తీసుకోపోలేదంటే ఆయన కాళ్ళు తీసేస్తారు, ప్రతిరోజు చస్తూ ఆయన బతుకుతాడు, నీకేమో మీ తండ్రి కాలంది, కానీ ఆయన ఆ బాధతో ఉండలేడు, అందుకే నేను తీసుకెళ్ళిపోయినాను. సో నేను చేసేది ఏంటో నీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ విధంగా మీ కుటుంబం అందరికి కూడా, లోకమంతా ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా చాలా మంది ఫాదర్ ఫ్యూనరల్ ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు అందరు నన్ను నాదికి చూస్తారు. నేను ఫ్యూనరల్ చేయలేదు, ఎందుకంటే మా మార్క్ లో ఉంది, లెట్ ద డెడ్ బరీ ద డెడ్. ఈ వాక్యానికి అర్థం ఎవరు తెలియకపోయినా ఇది నా జీవితం జరిగింది ఈ వాక్యం. అట్లా అనేక మంది కృంగిపోయిన వాళ్ళకి నేను బలపరచబడిన నా సాక్ష్యం ద్వారా. 1 year తర్వాత ఎప్పుడైతే దేవునికి ఇచ్చేసినానో నా కాలు బాగైపోయింది, ఆ బర్డన్ లేదు. దేవుని దగ్గరికి ఇచ్చేయాలి. దేవునితో మనం తీసుకెళ్లి పోట్లాడి లేకపోతే ఆయనతో ఫైట్ చేసి నాకు ఆన్సర్ చెప్పు అంటే ఆ టైంలో అర్థం కాదు. ఇదే సాక్ష్యం వల్ల మా మమ్మీ ఇతరులు చెప్పేది, ఎవరికైనా ప్రాబ్లం అంటే నా కొడుకు పాస్టర్, వాడు మీరు రండి, వాడు మీకు చెప్తాడు, ఏదో ప్రార్థన చేస్తాడు, మీకు సమాధానం వస్తుంది. మా మమ్మీ వాజ్ ఎ సోర్స్ గాస్పెల్ చెప్పడానికి. అట్లా ఒకరిద్దరు దేవునిలో మా మమ్మీ తీసుకొచ్చింది. మా మమ్మీ నమ్మలేదు అప్పుడు, కానీ వాడు వస్తాడు, వాడు చెప్తాడు, మీరు వినండి అని.
సో దేవుడు ఇది ఒకవేళ నేను చేసేయకుండా ఉంటే ఈ రోజు నాకు ఈ సాక్ష్యం ఉండేది కాదు. ఎస్ అన్న, ఓకేనా? ఎస్ అన్న, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. సో తర్వాత మన మధ్యన ఉన్న భాగ్య సిస్టర్ ఒక పాట పాడతారు. తర్వాత మనం చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలయ్య. మరి మీ కృపను బట్టి నాయన యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తున్నాము. నాయన అనేక విషయాలు ప్రభువా మరి మా జీవితంలో నాయన మరి హింస గురించి నా తండ్రి, ఆ యొక్క ఆదిమ సంఘము నుంచే ప్రభువా హింస ఆరంభమైంది ప్రభువా. మరి మీరు మా కొరకు చిందించినటువంటి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క రక్తము నా తండ్రి ప్రభువా, ఎంతగా మీరు ఆ యొక్క నాయన పర్సిక్యూషన్ గుండా, శ్రమ గుండా, బాధ గుండా మీరు వెళ్ళారు ప్రభువా, మరలా మాకు జ్ఞాపకం చేశారు. నిజమే తండ్రి, అంతగా శ్రమ పడుటలో ఇంకా రక్తము కారునంతగా నాయన మేము ఏ యొక్క శ్రమను కూడా పొందలేకపోతున్నప్పటికీ ప్రభువా, మేము ఎంతో శ్రమ పడిన వారిగా మా యొక్క స్వభావము, మా జీవితాలు, మా ఆలోచనలు ఉంటున్నాయి ప్రభువా. ఏమి చేయకపోయినప్పటికీ ప్రభువా శ్రమను ప్రేమించలేని వారంగా ఉంటున్నాం నాయన. మాకున్న కంఫర్టబుల్ జోన్లోనే మా పరిచర్యలు ఉంటున్నాయి ప్రభువా. మరలా మాకు జ్ఞాపకం చేశారు నాయన, విశ్వాసంతో పాటు శ్రమ పడుటయు మీకు అప్పగించును అన్నారు తండ్రి ప్రభువా. ఈ యొక్క పర్సిక్యూషన్ విధానంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఈ యొక్క నాయన మేలుకొలుపుని బట్టి వందనాలు తండ్రి. నాయన మీరు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారని మరి సహోదరుని మరణం ద్వారా మరలా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఈ యొక్క దేశ క్షేమము, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లు నాయన. అవును ప్రభువా, మరి ఆ యొక్క సహోదరుడు చిందించిన ప్రతి రక్తపు బొట్టు నాయన అనేక మంది ఆత్మలు నడిపించుటకు ప్రభువా మీరే గొప్ప కార్యం జరిగించండి. ఎవరైతే ఈ యొక్క విధానాల్లో ఉంటున్నారో తండ్రి, వారందరినీ ముఖ్యంగా తండ్రి మీరే నా తండ్రి వారి హృదయాల్లో కార్యం జరిగించి నాయన నా తండ్రి. అవును ప్రభువా, ఈ యొక్క హింస ద్వారా నాయన పరిచర్య అభివృద్ధి చెందుతుందని, నాయన ఆత్మీయమైన మేలుకొలుపు జరుగుతుందని మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. మీకే వందనాలు. నేను అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు గురించి ఎంతో చక్కటి వివరణను తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు మీ దాసుని ద్వారా ప్రభువా. మీరు బలపరుచుకున్నందుకై వందనాలు తండ్రి. నిజమే ప్రభువా, స్వచ్ఛమైనటువంటి వాక్యము లేక ఎంతోమంది ఎన్నో విధానాల్లో నాయన బైబిల్ కాకుండా వేరే వాటిని అడిషన్ చేసుకుంటూ నాయన ఆచారయుక్తంగా నాయన అదేదో నాయన పితరులు వెంబడించే ఆచారంలో ఉండిపోయే క్రైస్తవులుగా ఉండిపోకుండా ప్రభువా మీ యొక్క ఆత్మ నడిపింపును పరిశుద్ధ ఆత్మదేవ మీరు మా మధ్యన ఉండి మాకు నేర్పించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకా మా హృదయంలో ఏ నాయన రూఫ్స్, ఏ రూములు తండ్రి మరి వేటికి చోటిస్తున్నామో, వేటిని నాయన పరిచర్లో ఉంటూ కూడా తోటి వారిని అంగీకరించలేకపోతా ఉన్నామో, అలాంటి స్వభావం మాలో లేకపోలేదు ప్రభువా. మరలా మమ్మల్ని మరి ప్రత్యేకంగా నన్ను, టీము అందరినీ తండ్రి అయినా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ ఉంటున్నాం. ఏ యొక్క రూఫ్లో కూడా ప్రభువా ఏ యొక్క చింత, ఏ యొక్క బాధ, ఏ యొక్క వేదన నా తండ్రి, ఏ యొక్క నాయన స్థితిగతులు లేకుండా నాయన మా యొక్క భారాన్ని, మా యొక్క ప్రయాసను మీ చేతులకు అప్పగించినప్పుడు నాయన మీ దాసుని సాక్ష్యం ద్వారా మమ్మల్ని తిరిగి బలపరిచారు ప్రభువా. మీకు వందనాలు నాయన. అవును తండ్రి, టీంలో ఉన్న వారందరూ కూడా నాయన వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం ప్రభువా. ఇంకేదైనా ప్రభువా వారిలో కూడా డౌట్స్ ఉన్నట్లయితే మీ చిత్తంలో తండ్రి మరి యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ పరిచయను దీవిస్తున్నందుకై వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన. మా వంటి అయోగ్యులను ప్రభువా మీరు ఎంచుకొని మీ కృపలో తండ్రి ప్రతి శుక్రవారము ఈ విధంగా సంఘ క్షేమములో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మరి మీరు ప్రతిదినము మాలోనే ఉండి కార్యం జరిగించడానికి మా యొక్క జీవితంలో అనేకమైన బలహీన పరిస్థితులు ఉన్నాయని, వాటిని జయించినప్పుడు, వాటిని మీకు అప్పగించినప్పుడు మేము కూడా అదే పేతురు యోహాను చేసిన గొప్ప కార్యాలు చేయగలమని ప్రభా మీ దాసుని ద్వారా బయలుపరుస్తూ వచ్చారు నాయన. మరలా వారు నింపబడ్డానికి నాయన ఎంతగా చోటిస్తూ వచ్చారో మేము కూడా ప్రభు అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయన అన్నను కూడా దీవించండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బిడ్డలను, వారి భవిష్యత్తు తండ్రి వారి పరిచర్యను దీవించండి ప్రభువా. నిశ్చితమైతే రానున్న జూలై మాసంలో మరి సహోదరుడు ఇండియా వస్తూ ఉన్నాడు తండ్రి. మీ చిత్తమైతే కలుసుకొని ఒక సమయాన్ని మేము ఒక దినం గడుపుటకు మీరే కృప అనుగ్రహించండి. అనేక విషయాలు నాయన మేము నేర్చుకోవడానికి నాయన మా తరంలో మరి మీ యొక్క దాసుని మీరు మాకు అనుగ్రహించినందుకై ప్రభువా మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ప్రతి వారము నాయన
ఒక నూతన విధానంలో మాతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. ప్రభా మీకే స్తోత్రాలు. నాయన బోధలో ఎంతో నాయన కాంప్లికేషన్స్ నాయన మరి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నాయన చక్కటి మాకు అనుగుణమైనటువంటి భాషలో ప్రభువా మీరు అనేక విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. తండ్రి ఇంకెక్కడైనా మా హృదయాల్లో వదిలిపెట్టలేని స్వభావం ఉంటే అయ్యా మీరే మా బలహీనత గుర్తించి నాయన మీ రక్త ప్రోక్షణలో తండ్రి మీకు అప్పగించుకొని సమర్పించుకొని నాయన ఆ నూతన ఉజ్జీవంలోనికి నన్ను మమ్మల్ని నడిపిస్తురండి ప్రభువా. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ఆత్మీయమైనటువంటి ఈ యొక్క ఆహారాన్ని సంపూర్తిగా తండ్రి వచ్చే వారం వరకు కూడా మేము మరింత బలంగా అభివృద్ధి పొందుటకు కృప చూపించండి ప్రభువా. మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ జాయిన్ అయిన వారందరిని బట్టి కూడా స్తోత్రాలు. మరి ఈ యొక్క హింస గుండా వెళ్తున్న పరిస్థితుల్లో కొంత నిట్టూర్పు మాలో లేకపోలేదు ప్రభువా, కానీ మీ కార్యం గొప్పది జరగబోతుందని మరలా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. రేపటి సాక్ష్యపు సమయాన్ని కూడా దీవించండి ప్రభువా. మీ చిత్తమైతే మరి చైన్ ప్రేయర్స్లో కూడా మరి ప్రవీణ్ బ్రదర్ కొరకు అలాగే హింస గుండా వెళ్తున్న కుటుంబాల కొరకు మేమందరం ఐక్యపరచబడి ప్రార్థించుటకు మీరే సమయం అనుగ్రహించండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఏ విషయాల్లో వారు నేర్చుకుంటూ వచ్చారో వాటిని నీరు కట్టి ఫలింపచేసి బ్రతుకులో అప్లై చేసుకుంటకు కృప చూపించండి. మీ ఆత్మచేత నడిపించి నూతన కార్యాల కొరకు మీ యొక్క ఏర్పాటులో బలపరుస్తూ రండి. మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకెవరైనా తండ్రి అనారోగ్యాలు చెప్పుకోలేని సమస్యలు నాయనా ఆ యొక్క బలహీనత అనారోగ్యం కూడా వెళ్తున్నారో ప్రభువా వారందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. యేసు నామములో స్వస్థపరుస్తూ రండి నాయన. సువార్తలో ఉండి కొంతమంది జాయిన్ కాలేకపోతూ వచ్చారు ప్రభువా. మీ చిత్తమైతే వచ్చే వారం మేము కలిగి ఉండడానికి మీరే కృప అనుగ్రహించండి ప్రభువా. అన్ని విషయాలు మీ చేతికి అప్పగిస్తూ మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. భాగ్య సిస్టర్ మీరు ఒక పాట పాడతారమ్మా, అవైలబుల్ ఉన్నారా? ప్రైజ్ లార్డ్ పాడండి. అందరికి ప్రైజ్ లార్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు,